హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన నరసింహ చతుర్దశి మహోత్సవానికి, మన యొక్క ఈ చర్చకి, నరసింహలీలకి ఈరోజు సాయంత్రం కక్షంలోకి మీ అందరికీ స్వాగతం, దండప్రణామాలు. సో మనం ముందు జయరాధ మధ్య కీర్తన చేసుకొని తర్వాత చర్చను ఆరంభిద్దామంట. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. యశోదనందన ప్రజజనరంజన యమున తిరవనచారి. యశోదనందన వ్రజజనరంజన యమున తిరవనచారి. యశోదనందన వ్రజజనరంజన యమున తిరవనచారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, రామ హరే హరే.
जगन्नाथ जय जगन्नाथ बलदेवा जय सुभद्रा गौरानिताय जय गौरानिताय गौरानिताय जय गौरानिताय प्रहलाद सिंह जय प्रहलाद सिंह जय प्रहलाद सिंह जय प्रहलाद सिंह प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा హరే కృష్ణ. సో ఇప్పుడు మనము ఈరోజు నరసింహ జయంతి నరసింహ చతుర్దశి కనుక నరసింహారతి మనం చేసుకొని తర్వాత మనం మంగళాచరణ చేసుకొని ప్రారంభిద్దామంట. మీరందరూ నాతో పాటే ఫాలో కావచ్చు, పాడవచ్చు మీ దగ్గర నుంచి, మీ ఇంటి దగ్గర నుంచే. నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాద हिरण्याकाशे पूर्वक्षः हिरण्याकाशे पूर्वक्षः नरसिंहा परतो नरसिंहा परतो नरसिंहा परतो नरसिंहा अद्भुत जगदीश हरे जगदीश हरे जगदीश हरे अद्भुत
करकमलभरे रक्षाम् अद्भुतशृङ्गार दुर्दाहरण्यकशिपु तानुभृङ्गा दशवदेता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जगदीश हरे जय जगदीश जय श्री श्री भक्त विघ्न विनाशक लक्ष्मीपति नरसिंहदेव भगवान की जय। जय श्री श्री भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। సో మనం ఇప్పుడు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने फलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము
ఈరోజు రెండవ భాగం యొక్క నరసింహ చతుర్దశి యొక్క ఈ ప్రత్యేక ప్రవచనంలో మీ అందరికీ స్వాగతం. నరసింహలీల చర్చించుకునే ముందు, ఆరంభించే ముందు ఈరోజు సాయంత్రం మళ్ళీ మనం నరసింహదేవుడి యొక్క మంత్రాన్ని జపించుకొని ఆరంభిద్దామంట. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవ, ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం, నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. హరే కృష్ణ. సో ఈ ప్రార్థన ఏంటంటే, జయ నరసింహ శ్రీ నరసింహ, మనం భగవంతుడు నరసింహదేవుడిని పొగుడుతూ ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ అంటే ప్రహ్లాదుడు ఎప్పుడు భగవంతుడిని ముఖాన్ని దర్శించుకుంటూ ఉంటాడంట, ఎప్పుడు భగవంతుడి ముఖాన్ని చూస్తూ ఉంటాడంట, దర్శించుకుంటూ ఉంటాడు. ఎలాగైతే ఒక హనీబీ మధు మక్కిలాగా. ఇంకోటి ఏంటంటే ఉగ్రం వీరం మహావిష్ణు, ఇందులో ఏంటంటే భగవంతుడు ఆయన ఎంతో ప్రకాశవంతమైన ముఖము, దాంట్లో ఆ యొక్క నరసింహదేవుడు ఎంతో ఉగ్ర రూపంలో వీర రూపంలో ఉన్న మహావిష్ణువు అవతారం. ఆయనకు నేను నా నమస్కారాన్ని అర్పిస్తున్నాను. ఎవరైనైతే చూసి భయం కూడా భయపడుతుందో, భయానికి ప్రతిరూపమైన, మృత్యువుకి ప్రతిరూపమైన ఆ వ్యక్తి కూడా ఈ యొక్క నరసింహదేవుడికి భయపడతాడు. సో మనకు ఇంకా ఏ భయం లేదు నరసింహదేవుడి యొక్క అభయాన్ని మనము స్వీకరిస్తే. సో మనం ఈరోజు పొద్దున ఎక్కడి వరకు అయితే మనము చర్చ నిలిపివేశాము అక్కడి నుంచి ఆరంభిద్దామండి. సో మీకు గుర్తుందా, పొద్దున మనం ఎక్కడి వరకు చర్చించుకున్నాము? మన యొక్క ప్రహ్లాదు యొక్క చరిత్ర ఎక్కడి వరకు మనం చర్చించుకున్నాము? ప్రహ్లాదుడు ఇప్పుడు ఈరోజు పొద్దున చర్చించుకున్నాము హిరణ్యకశిపుడి యొక్క జన్మ, దాని తర్వాత ఆయన యొక్క తపస్సు, దాని తర్వాత ఆయన తెచ్చుకున్న వరాల గురించి, దాని తర్వాత ఆయన చేసిన అత్యాచారాల గురించి, దాని తర్వాత ఆ అత్యాచారాలు వచ్చేసి ప్రహ్లాదుడి వరకు వచ్చేసాయి. ఎందుకంటే ప్రహ్లాదుడిని శిక్షించాలని, అంటే శిక్షణ, ఆయనకు మంచి శిక్షణ ఇవ్వాలని ఎంతో ప్రయత్నిస్తాడు హిరణ్యకశిపు సండామరక, కానీ విఫలులవుతారు. తర్వాత హిరణ్యకశిపుడు ఎంతో ప్రయత్నించి ఎన్నో విధాలుగా ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నిస్తాడు. దాని తర్వాత ఇంకా చావకపోయేసరికి ప్రహ్లాదుడు, ఒక విధంగా చెప్పాలంటే మన హిరణ్యకశిపుకే ఒక రకమైన భయం కలుగుతుందన్నమాట. ఇతన్ని ఏ శక్తి ఇలా ఆదుకుంటుంది, ఇంత శక్తివంతుడు ఎలా అయిపోయాడు, నేను ఏ విధంగానూ నన్ను చంపలేకపోతున్నాను అని చింతించగా అప్పుడు షండామరకులు చెప్తాడనమాట. సో షండ చెప్తాడు, చూడు అసురరాజా, నువ్వేం కంగారు పడకు, ఇంకా చిన్న వయసున్న పిల్లవాడే. సో మేము ఇతన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఆ శుక్రాచార్యుడితో, మా యొక్క గురువు, మా యొక్క తండ్రి అయిన శుక్రాచార్యులకు బాగా తెలుసు ఎలా శిక్షణ ఇవ్వాలో. ఆయన ఇంకా కొంత సమయం తర్వాత మా ఆశ్రమానికి విచ్చేస్తారు, ఇప్పుడు బయట ఉన్నారు వారు. సో అప్పటి వరకు మేము శిక్షణ ఇస్తుంటాము, మా దగ్గరే ఉంచుకుంటాము. ఇంకా శుక్రాచార్య వచ్చిన తర్వాత ఆయన ద్వారా శిక్షణ ఇస్తాము. అప్పుడు ఈయన ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడి ఈ విష్ణు భక్తి వదిలి మళ్ళీ మనలాగా అసురులాగా దైత్యుల్లాగా తయారవుతాడు, మనం అనుకున్న విధంగా తయారు చేసుకోవచ్చు, మీరేం కంగారు పడకండి అని ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. అవునా? తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత శిక్షణ అనేది ఇస్తారు, కానీ ఆయనకి ఏమాత్రం రుచి ఉండదు. ప్రహ్లాద్ మహారాజుకి ఆ సండా వరకు ఇచ్చే శిక్షణలు వైపు ఏమాత్రం రుచి ఉండదు ఆయనకి. మరియు ప్రహ్లాదుడు దాని తర్వాత ఎప్పుడైతే ఈ షండా వరకు వారి శిక్షణ అయిపోయిన తర్వాత, ప్రవచనం అయిపోయిన, క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో, ఆ ఖాళీ సమయంలో అక్కడున్న పిల్లలందరూ, అసుర కుమారులు, వారందరూ అమాయకులేనండి చెప్పాలంటే. అసురులు అంటే దైత్యులకు పుట్టిన పుత్రులైనా కానీ వాళ్ళందరికీ ఏమీ తెలియదు. వీళ్ళు అంతా తప్పుడు శిక్షణ ఇచ్చేసి వాళ్ళని దైత్యుల్లాగా, అసురుల్లాగా, దానవులు, అలా దుష్టుల్లాగా తయారు చేస్తున్నారు అనమాట ఈ సండామరకులు. ఇదన్నమాట ట్రైనింగ్ సిస్టమ్. ఈ విధంగా శిక్షణ ఇస్తున్నారు కనుక ఇప్పుడు ఆ ప్రహ్లాదుడు చూసి వాళ్ళందరినీ
వాళ్ళందరితో ఎంతో ఆప్యాయత, ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళందరితో ఇప్పుడు వాళ్ళకి శిక్షణలు ఆరంభిస్తాడనమాట. సో ఈరోజు మనం చూసుకునేది అక్కడి నుంచి మనం ఇప్పుడు ఆరంభం చేస్తున్నాం మనం ఈ యొక్క చర్చ ఈరోజు. సో ప్రహ్లాదుడు తన యొక్క మిత్రులకి, అంటే తనతో పాటు చదువుకునే ఇంకా అసురుల యొక్క పుత్రులకి ఇప్పుడు శిక్షణలు ఆరంభిస్తున్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి, ఈరోజు శ్లోకం నుంచి చూద్దామంట. కొన్ని 2-3 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి, అవి చూసుకొని ఇంక మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు 6వ అధ్యాయం నుంచి ఆరంభిస్తున్నాము. మొదటి శ్లోకమే చాలా ఇంపార్టెంట్ శ్లోకము. శ్రీ ప్రహ్లాదువాచ కౌమారాచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యర్ధ్రువమర్తదం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రహ్లాదుడు, కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ, ఈ భాగవత్ ధర్మాన్ని అంటే మనం పాటించే భక్తి యోగాన్ని, ఈ భాగవత్ ధర్మాన్ని ఒక మనిషి కౌమార వయస్సు నుంచి ఆచరేత్ ప్రజ్ఞో, ఆచరించడం మొదలుపెట్టాలి. శిక్షణ సాధన అనేది ఈ భక్తి యోగ మార్గంలో భగవద్ధర్మ శిక్షణ ఇంకా పాలన అనేది మనం ఎప్పటి నుంచి ఆరంభించాలంటే కౌమార ఆచరేత్ ప్రజ్ఞో. కౌమార వయసు అంటే ఇదే 5 సంవత్సరాలు ఉన్న వయసు నుంచే ఒక వ్యక్తి ఈ యొక్క భాగవద్ధర్మ శిక్షణ అనేది పొందాలి. ఎందుకు అంటే దుర్లభం మానుషం జన్మ, ఈ మనుష్య జన్మ ఎంతో దుర్లభం. అవునా? 84 లక్షల వివిధ రకాల ప్రాణులు శరీరాల్ని మారుతూ అప్పుడు మనకి ఇలాంటి మానవ శరీరం అనేది లభిస్తుంది. సో ఇలాంటి అవకాశాన్ని మనము దుర్వినియోగం చేసుకున్నామనుకోండి, ఇంకా మన జీవితం విఫలమైనట్టే. అందుకనే దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువం అర్థదం. ఇది అధ్రువం, చాలాసేపు ఉండదు. ఇది కొద్దిసేపు, అంటే ఈ 100 సంవత్సరాలు మనం బతుకుతాం. దాని తర్వాత మళ్ళీ మనకు తెలియదు ఈ మానవ జన్మ దొరుకుతుందో లభిస్తుందో లేదో. కనుక అర్థదం, దానికి ఇప్పుడే నువ్వు దానికి ఒక అర్థాన్ని ఇవ్వు. ఈ భగవద్ధామాన్ని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో ఆ మనుష్య జన్మకి ఒక అర్థం అనేది ఉంటుంది. అర్థవంతంగా చేసుకో, నీ యొక్క మనుష్య జన్మని సఫలం చేసుకో అని వీళ్ళందరికీ అసురుల కుమారులకి శిక్షణ ఇస్తున్నాడండి ప్రహ్లాద్ మహారాజు. చూడండి ప్రహ్లాద్ మహారాజు ఏ వయసులో ప్రచారాన్ని మొదలుపెట్టాడో. ఆయన ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరో చూసుకోండి. అసురుల యొక్క ఈ దైత్యుల యొక్క పుత్రుల్ని, అసురుల పుత్రుల్ని ఆయన వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాడు. సో మనము ప్రహ్లాద్ మహారాజు నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి అనుకుంటాము, ఇక్కడ నా పక్కన ఉన్న వాళ్ళు, పక్కింటి వాళ్ళు, లేకుండా మా బంధువులు, లేకపోతే నా కుటుంబవాసులు, వీళ్ళందరూ వింటారా, భక్తి అనేది మార్గానికి వస్తారా అని ఆలోచిస్తాం కదా. సో మనము ఎలా ప్రహ్లాద్ నుంచి నేర్చుకోవాలి, ఎలా ఆయన అసురుల కుమారుల్ని కూడా భక్తులుగా ఇప్పుడు మారుస్తాడో మనం చూస్తాం. ఎలాగైతే మన ప్రభుపాదుల వారు కూడా అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ హిప్పీలను కూడా హ్యాపీస్ చేసేసాడు, వాళ్ళని కూడా సాధువులుగా మార్చేశాడు. సో ఇలా మనం చూసాం అనమాట. ఇలాంటి మహాజనులు, మహాభక్తుల ద్వారా మనం నేర్చుకోవచ్చు ఎలా భగవద్ ధర్మాన్ని ప్రచారం చేయాలి. సో ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఈ యొక్క మనిషి జన్మని నువ్వు వ్యర్థం చేసుకోకు. ఈ ఇంద్రియ భోగాలు, సుఖాలు, ఈ ప్రతి యోనిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో ఎన్నోసార్లు మీరు అనుభవించారండి. వీటి గురించి మళ్ళీ మనిషి జన్మని కూడా వ్యర్థం చేసుకోకండి అని చెబుతూ 1-2 శ్లోకాలు చూద్దాం. దీని తర్వాత ముందుకెళ్దామంట. ఎందుకంటే మనం ఎక్కువ తత్వంలోకి వెళ్ళము, కానీ ఇంపార్టెంట్ శ్లోకం కాబట్టి ఫస్ట్ చూసుకున్నాము. ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి, అవి కూడా చూసుకున్నామంట. ఇది చాలా లాజికల్గా చెప్తారనమాట, ఎంతో బాగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను, కౌమారం ఆచరేత్ ప్రజ్ఞ ఇప్పటి నుంచి ఎందుకు మీరు అనుకోవచ్చు కదా, 100 ఏళ్ళు ఉన్నాయి అంటే ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి బతకడానికి. తర్వాత ఎప్పుడైనా మనం ఈ భక్తి యోగాన్ని, భాగవద్ధర్మాన్ని పాటించుకోవచ్చు కదా, ఇంత తొందరగా ఇంత చిన్న వయసు నుంచే ఏం అవసరము. సో దానికి ఇక్కడ చెప్తారనమాట ప్రహ్లాద్ మహారాజు. పుంసో, ఇది 6వ శ్లోకం అండి. పుంసో వర్ష శతం హ్యాయుస్ తదర్థం చాచితాత్మనః నిష్ఫలం యద్ అసౌ రాత్ర్యాం శేతేందం ప్రాపితస్తమః. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, పుంసో వర్ష శతం, శత అంటే శతకం,
అంటే 100. ఇప్పుడు ఒక మనిషికి వర్ష శతం అంటే 100 ఏళ్ళు 100 సంవత్సరాలు బతుకుతాడు అనుకోండి. మన ఆయువు వచ్చేసి పుంసో వర్ష శతం హి ఆయుష్, ఆయన ఒక ఆయుష్ వచ్చేసి 100 సంవత్సరాలు అనుకున్నారనుకోండి. తదర్థం చాజితాత్మన, ఒకవేళ ఆయన యొక్క ఆత్మని మనస్సుని ఇంద్రియాల్ని నియంత్రించుకోలేదనుకోండి ఆ జీవితంలో, అప్పుడు ఆ జీవితంలో అతను నిష్ఫలం. యదసు రాత్రిపూట పడుకొని 12 గంటలు పడుకుంటారు ఈ తమో గుణంలో ఉండేవాళ్ళు. సో 12 గంటలు పడుకొని అంటే 24 గంటల్లో 12 గంటలు వాళ్ళు నిద్రపోతారు. ఇలా వాళ్ళ 50% జీవితం 50 ఏళ్ళు వృధా ఇలా గడిచిపోతాయి. అంటే మిగిలిన ఎంతండి? ఇంకా 50 ఏళ్ళు మాత్రమే. ఇంకా ఇలా ఒక వ్యక్తి యొక్క ఆయువు ఎలా క్షీణించిపోతుందో ఇక్కడ చూస్తాము. ముగ్ధస్య బాల్యే కైశోరే క్రీడతో యాతి 20, జరయాగ్రస్తదేహస్య యాత్యకల్పస్య 20. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ముగ్ధస్య బాల్య కైశోరే. ఇప్పుడు బాల్య అవస్థలో అసలు తెలియదు మనకి ఏం చేస్తున్నాం. చిన్నపిల్లలు వాళ్ళకి ఎలా రోజులు గడుస్తున్నాయో, ఎలా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారో వాళ్ళకి అర్థమే కాదు. వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ ఎలాగో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు 10 ఏళ్ళు అలాగే గడిచిపోతాయి. మనకు చూస్తూనే తెలియకుండానే మనము పెద్దగా అవుతూనే అసలు లోక జ్ఞానం తెలిసే వరకు మనకు ఏం విషయాలు మన చుట్టుపక్కల విషయాలు అర్థం చేసుకునే వరకు మనకు తెలివితేటలు వచ్చే వరకే 10 ఏళ్ళు గడిచిపోతాయి. ఇంకో 10 ఏళ్ళు వచ్చేసి మనం కైశోరావస్థకు వచ్చేవరకు ఆ కైశోరావస్థలో ఎన్నో ఆటలు ఆడుకుంటూ ఇలా ఆటల్లో క్రీడల్లో మునిగి తేలుతూ ఇంకో 10 ఏళ్ళు వెళ్ళిపోతాయి. అలా యవ్వనావస్థకు వచ్చేస్తాము. దాని తర్వాత మళ్ళీ మనం వృద్ధులం అయిపోయినప్పుడు జరాయగ్రస్త దేహస్య, జర అంటే మన వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇంకా ఆ శరీరం అనేది సహకరించదు మనకి ఎన్నో విధాలుగా. సో అప్పుడు మనకి భక్తి చేసుకోవడం కూడా చాలా కష్టం, అవునా? అప్పుడు స్టార్ట్ చేయాలంటే ఇంకా కష్టం, మొదలు పెట్టాలంటే. సో అలా అప్పుడు కూడా చేయడానికి లాస్ట్ ఒక 20 ఏళ్ళు చేయడం కష్టమే. మరి ఇంకా మిగిలింది ఎంత? చాలా తక్కువ సమయం కదా. యత్యకల్పస్య 20, ఈ విధంగా ఎంతో కాలం మనకు మిగులదు, నష్టపోతాము, నశించిపోతుంది. ఇలా ఎంతో కాలం వృధా అయిపోతుంది. ఇంకొక శ్లోకం ఉంది దీనికి సంబంధించి. దూరాపురేణ కామేన మోహేన చ బలీయస శేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్యాపయాతి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇలా ఇంకా వాళ్ళ మనస్సు ఇంద్రియాలు వాళ్ళ నియంత్రణలో లేకపోతే ఆ మిగిలిన సమయం ఏదైతే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో మీరు లెక్కేసుకోండి, ఆ మిగిలిన సమయం అంతా వాళ్ళకి ఎక్కడ పోతుంది అంటే ఆ ఇంద్రియాల్ని సంతృప్తిపరచుకోవడం ఆ ప్రయత్నంలోనే ఆ మిగతా సమయం అంతా వెళ్ళిపోతుంది. అంటే ఇంకా ఎక్కడ మనకు సమయం ఉంది భక్తి చేసుకోవడానికి, భగవద్ ధర్మం నేర్చుకోవడానికి, సాధన చేసుకోవడానికి, ఈ మనుష్య జీవితాన్ని సిద్ధం చేసుకోవడానికి. అంటే ఇలా ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు తన యొక్క తోటి విద్యార్థులకు ఈ విధంగా ఆయన శిక్షణ ఇస్తున్నాడు అన్నమాట. కనుక మనం ఇప్పటి నుంచే ఈ భగవద్ ధర్మాన్ని పాటించాలి. నేను చెప్తున్నాను మీకు, మీరు చెప్పిన విధంగా మీరు నేర్చుకోండి అని విష్ణువు గురించి, కృష్ణుడి గురించి, ఈ భక్తి గురించి, భక్తి యోగ గురించి, ఈ నవవిధ భక్తి గురించి ఇవన్నీ ఎన్నో శిక్షణలు ఇచ్చాడండి వాళ్ళందరికీ. ఇవి చాలా శ్లోకాల్లో ఉంటాయి, మనం ముందుకెళ్తూ వెళ్దామంట. సో ఇలా ఎన్నో శిక్షణలు ఇచ్చేసి ఇలా ఎలా మీరందరూ ఈ నారాయణుడికి భక్తులు అవ్వాలి. ఇదే ఈ నారాయణుడు మన యొక్క శ్రేయోభిలాషి. ఈయనే పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు. మన యొక్క జీవిత లక్ష్యం ఆయనకు సేవ చేసుకొని మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు, మనం భగవద్ధానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇలా అన్ని విషయాలు మనం చర్చించుకునే తత్వాలన్నీ వాళ్ళకి బోధించేశాడంట. ఇవన్నీ విన్న తర్వాత వీళ్ళు చాలా బాగా అనిపించిందంట వాళ్ళకి. వాళ్ళు నేర్చుకుంటున్నారు కొత్తగా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆ సండామరక చెప్పినవన్నీ వాళ్ళకి నచ్చలేదు. అసలు ఏం చెప్పారు, మాకు ఏం నేర్పించారు, అసలు సరైన విద్య నేర్పించలేదు. ఇది సరైన విద్య మనకి ఈ ప్రహ్లాదుని నేర్పిస్తున్నారని బాగా విని తర్వాత వాళ్ళకు ప్రశ్న అడిగాడు ప్రహ్లాదుని. ఏమని అంటే మరి ప్రహ్లాదుని అడిగారు ఏమని అంటే, అదే
మీరు ఇదంతా విద్య ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు, మీరు మరి మాతో పాటే ఎప్పుడూ తిరుగుతూ చదువుతూ ఉన్నారు కదా అని. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, నేను ఈ యొక్క జ్ఞానాన్ని నారదముని నుంచి నేర్చుకున్నాను, ఈ భగవద్ ధర్మాన్ని. శృతం ఏతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంయుతం ధర్మం భాగవతం శుద్ధం నారదాదేవ దర్శనాత్. నారదుడి నుంచి ఈ ధర్మం భాగవతం శుద్ధం, ఈ భాగవత ధర్మాన్ని, ఈ శుద్ధ భక్తిని, దీని గురించి నేను నారదుడి నుంచి, నా గురువు ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. ఇలా వినగానే ఇవి విన్న తర్వాత అడుగుతారనమాట. ఈ అసురపుత్రులు ఇంకా మిగతా విద్యార్థులు ఎవరైతే ఉన్నారు పిల్లలు, వాళ్ళందరూ అరే ఇప్పుడు అడుగుతారు అసలు. మనం అందరము ఇక్కడ ఇప్పుడు మాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడు నారదుని కలిశారు, నారదుని మీకు ఎప్పుడు ఈ శిక్షణలు అందించారు, మీరు ఎప్పుడు మాతో పాటే ఇక్కడే ఉన్నారు, మేము ఎప్పుడు చూడలేదు నారదుని ఇక్కడికి వచ్చి మీకు శిక్షణలు ఇస్తుండగా, మీరు ఆయన దగ్గర నుంచి శిక్షణలు స్వీకరించగా, మరి ఈ యొక్క సందేహాన్ని, మాకు వచ్చిన సందేహాన్ని మీరు పూర్తి చేయండి అని అక్కడ ప్రహ్లాదుడిని వేడుకుంటారు వాళ్ళు పిల్లలందరూ. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, నేను ఎప్పుడైతే నారదుని నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తపస్సు చేయాలని కోరి మందార పర్వతానికి వెళ్ళారో, ఆ సమయంలో ఎన్నో సంవత్సరాలు తపస్సులో మునిగిపోయినప్పుడు, ఆ సమయంలో ఎవ్వరూ ఇక్కడ అసురరాజు హిరణ్యకశిపు లాంటి వారు లేని సమయంలో, అప్పుడు ఈ దేవతలు అదే మంచి సరైన సమయం అనుకొని వారు అనుకున్నారు, ఈ హిరణ్యకశిపుడు ఎక్కడో వెళ్ళే చచ్చిపోయాడేమో, ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియదు మనకి, ఇది మనకు సరైన సమయము, ఈ సమయంలోనే మనం దాడి చేసి ఈ యొక్క అందరు అసురుల్ని వీళ్ళని చంపేస్తే, హతమారిస్తే మనకు ఎన్నో కష్టాల నుంచి మనం ముక్తులం అవుతాము, ఇప్పుడే మంచి సరైన సమయం అనేసి ఇంద్రుడు ఇంకా మిగతా అందరు దేవతలు ఎంతో విజృంభించి ఆక్రమణ చేశారన్నమాట అసురుల యొక్క ఉన్న స్థలానికి. అప్పుడు ఇక్కడ హిరణ్యకశిపుడు యొక్క రాజమహల్లో కూడా ఆయన యొక్క పత్ని కయాదు అక్కడ ఉందన్నమాట. అప్పుడు ఆమె గర్భవతి. ఇంకా ఎంతోమంది అక్కడ అసురులు కూడా ఉన్నారు. కానీ ఈ యొక్క దేవతలు అక్కడికి వచ్చి దాడి చేసి అందరు అసురులు కొంతమంది హతమార్చారు, కొంతమంది భయభ్రాంతులే అక్కడ నుంచి పారిపోయారు. చాలామంది ఎక్కడ దొరికితే అక్కడ దాక్కోవడానికి, ఎక్కడ దారి దొరికితే అక్కడ పారిపోయారనమాట. వీళ్ళు చూసారు, ఈ దేవతల యొక్క దాడిని మనం తట్టుకోలేము, మన రాజు ఇప్పుడు లేడు ఇక్కడ, కనుక మనం ఏం చేయలేము, మనము నిస్సాయం అన్న విధంగా ఇప్పుడు ఎక్కడ ప్రాణాలు బతికించుకొని వాళ్ళు పారిపోయారనమాట. అలా అందరు తప్పించుకొని వెళ్ళిపోతే అక్కడ ఎవ్వరు లేరు ఆమెను రక్షించడానికి కూడా, కయాదుని. ఆ సమయంలో ఇంద్రుడు ఇంకా మిగతా దేవతలు, అరే ఈ యొక్క కయాదుని ఆమెను తీసుకొని ఆయన యొక్క ఏదైతే వాహనం ఉందో వాహనంలో తీసుకొని ఆకాశ మార్గాన పోతున్నాడు అనమాట ఇంద్రుడు కయాదుని. అప్పుడు ఆయన పోతుంటే దారిలో ఆయన కలుస్తాడు నారదముని. నారదముని ఆ యొక్క ఇంద్రుడిని చూసి ఆయనను, ఇంద్రుడు ప్రణామాలు చేస్తాడు, నమస్కారం చెప్తాడు ఆయన యొక్క నారదుని అడుగుతాడు, ఈమె ఎవరు, ఈమెను ఎలా తీసుకెళ్తున్నావు, ఈమె ఇంకొక వ్యక్తి భార్యను నువ్వు ఇలా అపహరించి తీసుకెళ్తున్నావు, ఇది సరికాదు కదా అని నారదుని ఇంద్రుడికి చెప్తాడన్నాడు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, నారద, ఈమె హిరణ్యకశిపుడు యొక్క భార్య, ఆమె ఇప్పుడు గర్భవతి, అంటే ఇప్పుడు ఆమె కడుపులో ఆ హిరణ్యకశిపుడు యొక్క పుత్రుడు ఉన్నాడు. అతను ఇప్పుడు హిరణ్యకశిపుడు లాగా ఇంకో పెద్ద రాక్షసుడు, ఇంకో అసురుడు తయారైతే మాకు పెద్ద తలకాయ నొప్పి, మాకు పెద్ద కష్టం. అందుకనే ఇప్పుడు ఈమెను తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత వెంటనే చంపేసి తర్వాత ఈమెను వదిలేస్తాము, అది మా యొక్క యోజన అని నారదునికి చెప్తాడనమాట. అప్పుడు నారదుని అంటాడు, అయ్యో ఇంద్ర, నీకు తెలియదా, ఇప్పుడు ఈమె గర్భంలో ఉన్నది మహాశుద్ధ భక్తుడు, ఆ మహావిష్ణువుకి శుద్ధ భక్తుడైన ప్రహ్లాదుడు. సో ఈయన వల్ల నీకు ఏమాత్రం హామీ జరగదు, ఈయనను రక్షించడం కోసం భగవంతుడు రాబోతున్నాడు. సో ఎవరైనా ఈయనని హతమార్చడానికి ప్రయత్నిస్తే భగవంతుడు వారిని వచ్చి హతమారుస్తాడు, కనుక మీరు ఇటువంటి అఘాయిత్యానికి తలెత్తకూడదు, ఇది మీకు మంచిది కాదు అని ఇంద్రుడికి నచ్చచెప్పగా, ఇంద్రుడికి ఆ విషయం తెలిసిన తర్వాత
వెంటనే ఆ కయాదుకి లోపల ప్రహ్లాదుడు అనే శుద్ధ భక్తుడు ఉన్నాడని తెలుసుకొని అప్పుడు ఆమెకి ప్రదక్షిణలు చేశారు. అందరూ దేవతలు ప్రదక్షిణలు చేసి ఇంకా ఆమెని నారదునికి అప్పచెప్పి అక్కడ నుంచి ఇంద్రుడు ఇంకా మిగతా దేవతలందరూ వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆమెకి ఇంకా నారదుడే శరణం ఇచ్చేసి ఆమెని ఆశ్రమంలో పెడతానమాట. నువ్వు ఆశ్రమంలో ఉండాలి, ఎందుకంటే ఆమెకు చాలా భయపడుతుంది. ఇప్పుడు బయట ఎక్కడ వెళ్ళినా కానీ ఈ దేవతలు ఎప్పుడైనా నన్ను చంపేయచ్చు, మళ్ళీ ఎత్తుకెళ్ళొచ్చు, మళ్ళీ ఒకవేళ నాకు ఈ ప్రహ్లాదుడు అంటే ఇప్పుడు నాకు జన్మించాడు అనుకోండి పుత్రుడు, అప్పుడు మరి ఆయన్ని వీళ్ళు వధించేస్తారు, నాకు భయం అనేస్తే సరే మీరు ఇక్కడే ఆశ్రమంలో ఉండాలని ఆమెని ఆశ్రమంలోనే ఉంచారనమాట. సో కయాదు ఇంకా అక్కడ నారదముని యొక్క ఆశ్రమంలో ఉంటుందన్నమాట. అయితే రోజు అక్కడ నారదముని ప్రవచనాలు చేస్తూ ఉంటారు భక్తి యోగ గురించి. సో ఆమె వింటూ ఉంటుంది ఆ ప్రవచనాలు ప్రతిరోజు. సో అక్కడే ఆమె కోరుకుంటుంది నారదముని కూడా, నేను ఇక్కడే ఉంటాను, నా పతి తిరిగి వచ్చిన తర్వాత నాకు పిల్లాడు పుట్టిన తర్వాత దాని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని. సరే అనేసి నారదముని అక్కడే ఉంటుంది ఆమె. సో ప్రతిరోజు నారదుని చెబుతూ ఉండేవాడు. అప్పుడు ఆమె ఈ భాగవత ధర్మాన్ని, ఈ యొక్క భక్తి యోగ శిక్షణలు, భగవంతుడి గురించి అన్ని చరిత్రలు, భక్తుల యొక్క చరిత్రలు అన్నీ వింటూ ఉంది అనమాట ప్రతిరోజు. అలా వింటూ ఉంది. కానీ ఇక్కడ ఆమెతో పాటు లోపల ప్రహ్లాదుడు కూడా వింటున్నాడు అనమాట ప్రతిరోజు. ప్రహ్లాదుడు అన్నాడు, తర్వాత కాలక్రమంలో ఆమె విన్నదంతా మర్చిపోయింది, కానీ నాకు మాత్రం మొత్తం గుర్తుంది. నేను విన్నదంతా నారదుడి నుంచి నేనంతా నేర్చుకున్నాను. సో ఈ విధంగా నారదుడి నుంచి నేను శిక్షణ పొందాను అని ప్రహ్లాదుడు చెప్పాడనమాట. ఇది చెప్పి ఇంకా దాని తర్వాత ఏమేమి నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు ఆ విషయం కూడా చెప్తారనమాట. ఇప్పుడు అది చాలా పెద్ద డిస్కషను. అన్ని భక్తి తత్వాల గురించి ప్రహ్లాదుడు తన యొక్క తోటి విద్యార్థులందరికీ ఇలా చెప్పేసరికి విద్యార్థులందరూ మెల్లిగా భగవంతుడి భక్తులుగా మారిపోయారు. అందరూ వైష్ణవుల్ని చేసేస్తారు, అందరినీ విష్ణు యొక్క భక్తుల్ని చేసేస్తారు అనమాట. ఇలా అందరూ భక్తులుగా మారిపోయాక ఇలా తర్వాత ఈ సండామర్గులు మెల్లగా గమనిస్తున్నారన్నమాట. వీళ్ళు నెమ్మదిగా చూస్తున్నారు, ఏదో మార్పులు జరుగుతున్నాయి, మన యొక్క ఈ యొక్క శిక్షణలో లోపాలు ఉన్నాయే ఏమి అని చూసి వాళ్ళకి అర్థమైపోతుంది. సో అప్పుడు నారదుని ఈ విషయాన్నంతా మనకి యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నాడు. గుర్తుందిగా మీకు, పొద్దున మనం చర్చించుకున్నాము. ఈ చర్చ అలాగే ఆరంభమైంది. సో నారదుని యుధిష్ఠిరుడికి అంటున్నాడు అనమాట. అత దైత్యాసుతా సర్వే శ్రుత్వా తత్ అనువర్ణితం జగృహుర్నిర్వధ్యత్వాన్నైవ గుర్వనుశిక్షితం. సో ఈ విధంగా ఈ యొక్క అసుర పుత్రులైనా సరే కానీ వీరు ఈ యొక్క ప్రహ్లాద్ మరియు యొక్క శిక్షణలు స్వీకరించి ఎంతో ఆనందాన్ని పొంది వారు ఆ సండామరకుడు దగ్గర నేర్చుకునే అన్ని విద్యల్ని వదిలేసి మర్చిపోయి ప్రహ్లాదుడు చెప్పినవి పాటించుకుంటూ విష్ణు భక్తులుగా మారిపోయారనమాట. ఇది చూసిన సండామరకులు ఇప్పుడు వారికి మాత్రం ఇంకా చాలా భయం వేసింది. ఇదేంటి, వీడు సామాన్యుడు కాదు, వీడిని మేం మార్చాలను ఇక్కడ పెట్టుకుంటే వీడు అందరినీ మార్చేస్తున్నాడు, ఇదైతే మన గురుకులానికే చాలా చెడ్డ పేరు వస్తుంది దీని ద్వారా. సో ఈ ప్రహ్లాదుడు ఇక్కడ ఉంటే మనకు మంచిది కాదు, మన గురుకులానికి చాలా నష్టం జరుగుతుంది, వీడు అందరినీ చెడిపేస్తున్నాడు, అందరినీ విష్ణు భక్తులుగా చేస్తున్నాడు అనేసి వెంటనే అతన్ని ప్రహ్లాదుడి నుంచి అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ హిరణ్యకశిపుడు ముందుకు తీసుకెళ్తారు. ఇంకా హిరణ్యకశిపుడికి చెప్పేస్తారు, ఓ రాజా, అసుర రాజా, మేము చాలా ప్రయత్నించాము ఇతన్ని మార్చడానికి, కానీ ఇతను మారే పరిస్థితిలో లేడు. ఈయన మిగతా అందరి విద్యార్థులను కూడా మార్చేసి మన అసురపుత్రులను అందరినీ విష్ణు భక్తులుగా మార్చేస్తున్నాడు, ఎంతోమంది భక్తులుగా మారిపోయారు. కనుక ఈయన వెనక మా గురుకులంలో ఉంటే చాలా మాకు నష్టం, కనుక మీరే ఈయన ఏం చేస్తారో చేసుకోండి అని అప్పచెప్పేశారనమాట హిరణ్యకశిపుడికి. ఇది విన్న హిరణ్యకశిపుడికి ఎంతో కోపం వచ్చేస్తుంది. ఇంకప్పుడు ఎలాగైతే తోక తొక్కిన పాము ఎలా బుసబుసలాడుతుందో అలా హిరణ్యకశిపుడు కూడా ఎంతో క్రోధానికి ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. అంటే ఈ యొక్క ప్రహ్లాదుడి వైపు ఎంతో కళ్ళు ఎర్ర చేసి చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా ఎలా వీడిని హతమార్చాలి అని ఇప్పుడు ఇంకా హిరణ్యకశిపుడు అనుకుంటాడు, ఇంకా వేరే మార్గాలు కాదు, నేనే ఈరోజు ఈ ప్రహ్లాద్ని అంతు చూస్తానని ఇప్పుడు ఆయన నిర్ణయించుకొని ఇప్పుడు ఇలా అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ బాగా తిడతాడు ప్రహ్లాదుని. అంటే నువ్వు మా యొక్క కులానికే సిగ్గుచేటు, మా కుల ధర్మాన్ని నశింపజేసావు,
నువ్వు అసలు మూర్ఖుడివి, నువ్వు నా శత్రువువి, నా శత్రువుని ఎలా నువ్వు పూజిస్తున్నావు, నీకు ఎంత ధైర్యము ఎంత దమ్ముంటే నా ముందే నా శత్రువుని ఆరాధిస్తావా, అలా నా యొక్క ఆదేశాన్ని ఉల్లంఘిస్తావా, ముల్లోకాలు నేను నాకు భయపడి మూడు లోకాలు నేను చెప్పిన నా అధీనంలో ఉన్నాయి, నేను చెప్పినట్టు నడుస్తారు, అందరు దేవతలు కూడా నేను చెప్పినట్టు వింటారు, నువ్వెందుకు నా మాట వినట్లేదు. ఇదన్నమాట హిరణ్యకశిపుడు సమస్య. ముల్లోకాల్లో ప్రతి ఒక్కరూ నా మాట వింటున్నారు, నేను చెప్పిందే వాళ్ళందరూ చేస్తున్నారు, కానీ నా పుత్రుడు 5 ఏళ్ల బాలుడు అస్సలు నా మాట లెక్క చేయట్లేదు, నా ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నాడు. ఇదన్నమాట ఆయన సమస్య. సో ఆయన చూడండి, మొత్తం ముల్లోకాల్లో అందరూ ఆయనకు దాసోస్మి అన్నారు, ఒక్క ప్రహ్లాదుడు మాత్రమే భగవంతుడికే నేను దాసుణ్ణి అని గట్టిగా అనేసరికి ఆయన తట్టుకోలేకపోతున్నాడు. నేనే భగవంతుడు, ఇంకా భగవంతుడు ఎవరు లేరు అని హిరణ్యకశిపుడు ఈ ప్రహ్లాదుకు అంటున్నాడంట. నువ్వు మూర్ఖుడివి, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో అతను భగవంతుడు కాదు, అతను నిన్ను రక్షించలేడు అని ఇలా ఎన్నో విధాలుగా ప్రహ్లాదుడికి చెప్తున్నాడు అనమాట. ఇలా అన్న తర్వాత దీని తర్వాత ఒక ప్రశ్న అడుగుతాడు, నువ్వు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు కదా, నీ ఇంత నిర్భయంగా నువ్వు నా పట్ల ఇలా వ్యవహరిస్తున్నావు కదా, నా యొక్క అధికారాన్ని నా యొక్క ఈ ప్రశ్నిస్తున్నావే, సో ఇంత నీకు ఎక్కడి నుంచి ఈ శక్తి, ఇంత శక్తి నీకు ఎక్కడి నుంచి లభిస్తుంది, ఎవరు నీకు ఇంత శక్తిని ప్రసాదిస్తున్నారు, నాకు విపరీతంగా నువ్వు వ్యవహరించే విధంగా ఇంత శక్తి నీకు, ఇంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందని హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ని అడిగితే ప్రహ్లాదుడు ఈ విధంగా అంటాడు అనమాట. శ్రీ ప్రహ్లాదువాచ న కేవలం మే భవతశ్చ రాజన్ సవై బలం బలినాం చాపరేషం పరేవరే మే స్థిరజంగమాయే బ్రహ్మాదయో ఏన వశం పనీతః. ప్రహ్లాద్ మహారాజు అంటున్నాడు, ఓ నా ప్రియ రాజా, ఎక్కడి నుంచి అయితే నీకు బలం వస్తుందో అక్కడి నుంచే నాకు కూడా బలం వస్తుంది. ప్రతి ఒక్కరికి బలాన్ని శక్తిని ప్రసాదించేది ఆ భగవంతుడు విష్ణువు మాత్రమే. మీరు పూజించే ఆ బ్రహ్మదేవుడికి కూడా ఆ విష్ణువు నుంచే శక్తి లభిస్తుంది. ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్క జీవికి శక్తి ఆ విష్ణువు నుంచే వస్తుంది అని ఇక్కడ గట్టిగా చెప్పేస్తాడు ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడికి. ఇంకా చెప్తాడనమాట, ఇలా ఈ యొక్క భగవంతుడు యొక్క ఆధీనంలోనే ఈ ముల్లోకాలు ఉన్నాయి, నువ్వు కూడా ఉన్నావు, కాలం కూడా నడుస్తుంది, బ్రహ్మదేవుడు కూడా ఆయన ఆదేశాల మీదకే ఆయన కూడా ఎన్నో కర్తవ్యాలు నెరవేరుస్తున్నాడు. కనుక నువ్వు ఇలాంటి నీ యొక్క భావనని నేనే భగవంతుడు అని అనుకుంటున్నావు కదా, ఇది సరికాదు, తప్పు. ఇంకా నువ్వు అనుకుంటున్నావు విష్ణువు శత్రువు, నేను శత్రువు, ఇంకా కొంతమంది అసురులు మీ మిత్రులు, ఇది తప్పు, ఇలా ఆలోచించకూడదు. అందరూ భగవంతుడి సంతానమే, అందరము భగవంతుడికే పూజించుకోవాలి, ఆ విష్ణువునే ఆరాధించాలి. ఇలా కొంతమంది మూర్ఖులు మొత్తం ముల్లోకాలని జయిస్తారు, కానీ వాళ్ళ యొక్క ఇంద్రియాలు, మనస్సు వీటిని జయించలేకపోయారు. అందుకే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉండలేరు. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఇలా ఒకరిని శత్రువు ఒకరిని మిత్రువుగా భేదనను చేసి చూస్తారు. సో ఈ విషయాలన్నీ ఇక్కడ ప్రహ్లాదు చెప్పుకుంటూ పోతాడనమాట. ఇవి విన్న తర్వాత హిరణ్యకశిపుకి ఇంకా కోపం వస్తుంది. ఏంటి నువ్వు నన్ను నాకే ఇంత చులకన చేసి నా గురించి ఇంత చులకనగా మాట్లాడతావా, నా యొక్క శత్రువుని ఇంతగా పొగుడుతావా అని ఇంకా ఎంత ప్రహ్లాదుడు పొగుడుతూ పోతున్నాడో, గుణగానం చేస్తూ పోతున్నాడో విష్ణువుని, అంత ఇంకా ఆయన యొక్క కోపం అనేది హిరణ్యకశిపుడికి పెరుగుతూ పోతుందన్నమాట. నువ్వు ఇలాంటి పిచ్చిగా వాగడం ఆపు. ఇంకా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నా చేతుల్లో నువ్వు చావడానికి దగ్గర సమయం వచ్చేసింది, అందుకే ఇలా పిచ్చిగా వాగుతున్నావు. కనుక ఇప్పుడు ఓ ప్రహ్లాద, నువ్వు ఇప్పటివరకు ఏదో ఆరాధిస్తున్నావు కదా, నీ భగవంతుడు ఇంకా చెప్పావు కదా ఎక్కడంటే అక్కడ ఉన్నాడు, ప్రతి చోట నా భగవంతుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరికి శక్తిని ఇస్తున్నాడు, నన్ను ఆయనే రక్షిస్తున్నాడు, అందరికి ఆయనే దిక్కు, అది ఇది అని చెప్తున్నావు కదా,
అదే సరే, మరి ఇప్పుడు మీ భగవంతుడు ఉంటే నిన్ను రక్షిస్తాడని చూద్దాం. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, మరి ఈ యొక్క స్తంభం, ఈ స్తంభంలో కూడా భగవంతుడు ఉన్నాడా? ఈ భగవంతుడు ఉంటే ఇప్పుడు నేను స్తంభాన్ని నేను చీల్చి చూస్తాను, మీ భగవంతుడు వచ్చి నేను రక్షిస్తాడేమో చూద్దాం, లేకపోతే నేను ఇప్పుడే చంపేస్తాను అనేసి ఆ చేత్తోని ఆయన ఖడ్గాన్ని తీసి ఆ యొక్క ఫిస్ట్ మొట్టికాయతోని ఆయన గట్టిగా స్తంభాన్ని కొడతాడనమాట. చూస్తాను ఇప్పుడు ఈ యొక్క భగవంతుడు నేను వస్తాడని రక్షించడానికి స్తంభంలోంచి అని గట్టిగా కొడతాడనమాట. అలా కొట్టగానే ఎంతో పెద్ద శబ్దం వస్తుంది. ఎంత పెద్ద శబ్దం వస్తుందంటే ఆ శబ్దం నుంచి ఆ ముల్లోకాల వరకు ఆ శబ్దం వినిపిస్తుంది. అక్కడున్న దేవతలకి, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడికి కూడా వినిపిస్తుంది ఆ శబ్దం. వాళ్ళకు ముందు అర్థం కాదు ఎక్కడి నుంచి ఇంత శబ్దం వచ్చింది అని. అందరు అనుకుంటారు ఇప్పుడు మొత్తం సృష్టి వినాశానికి తలపడుతుందేమో, ఇప్పుడు అంతా సృష్టి అంతా సంహారం అయిపోతుందేమో, అందుకే ఇలాంటి శబ్దం వస్తుందేమో, వాళ్ళు ఎప్పుడు ఇంత శబ్దాన్ని వినలేదు. అక్కడ ఉన్న అసురులందరూ కూడా ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది వాళ్ళకి అర్థం కాలేదు. అలాంటి సమయంలో అక్కడ ఆ స్తంభం నుంచి భగవంతుడు నరసింహావతారం, నరసింహదేవుడు అక్కడి నుంచి ప్రత్యక్షమయ్యాడు అనమాట హిరణ్యకశిపు ముందు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుతరూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. హిరణ్యకశిపుడు ఇప్పుడు ఆయన ముందు నరసింహదేవుడు నించున్నాడు, నరసింహ భగవానుడు. ఆ నరసింహ అవతారాన్ని చూసి హిరణ్యకశిపుడికి కొంచెం భయం వేసింది. కొంచెం అర్థమైంది ఏంటంటే ఈ శ్రీ మహావిష్ణువే ఇలాంటి వేషం వేసుకొని నా ముందుకు ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు నన్ను చంపడానికే ఇప్పుడు వచ్చాడు ఈ అవతారంలో, కనుక నేను ఎంతో యుద్ధం చేయాలి అని ఆలోచిస్తున్నాడు అనమాట. సో ఈ యొక్క అవతారం నేను ఎలా చూశాడు అంటే, ఈ యొక్క అవతారం ఎలా భగవంతుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనేది ఒక్క శ్లోకంలో ఉందన్నమాట. ఇది అందుకే మళ్ళీ ఒకసారి అర్థం చేసుకున్నాం. సత్యం విధాతుం నిజభృత్య భాషితం అంటే ఆయన ఒక భక్తుడైన ప్రహ్లాదుడి యొక్క వాక్యాలను నిజం, సత్యం విధాతుం, ఇవి సత్యం ఎవరైతే మన నా శుద్ధ భక్తులు చెప్పే వ్యాఖ్యలు సత్యమని రుజువు చేయడానికి ఇక్కడ ఆయన ఇలాంటి అవతారాన్ని ధారించి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ యొక్క స్తంభంలోంచి, స్తంభే సభాయాం, ఆ సభలో, ఆ యొక్క హిరణ్యకశిపు యొక్క సభలో ఆ స్తంభం నుంచి ఆయన బయటకు వచ్చాడు. న మృగం న మానుషం, ఆయన ఒక మృగం కాదు, మనిషి కూడా కాదు. అంటే సగం మృగం సగం మనిషి, సగం సింహం మరియు సగం మనిషి అవతారం. ఇలా ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు, దర్శనమిచ్చాడు అనమాట. నరసింహదేవ్ భగవానికి జై. సో ఇప్పుడు హిరణ్యకశిపుడు చూస్తాడనమాట. ఈ దర్శనాన్ని చూసి కొద్దిసేపు అసలు ఎలా ఉంది ఆ దర్శనాన్ని వీక్షిస్తాడనమాట. ఆ దర్శనం, నరసింహదేవుడి యొక్క దర్శనం ఎలా ఉందో ఇక్కడ ఇచ్చారనమాట. నరసింహదేవుడు ఎంతో ఉగ్రరూపంతో, ఎంతో కోపంతో అక్కడ ఆయన ముందు నించున్నాడు అనమాట. ఇదెంతో భయంకరంగా ఉందంట. నరసింహదేవుడి అవతారం ఎలా ఉందో ఇక్కడ ఇచ్చారు. ఆయన యొక్క కళ్ళు ఎంతో కోపంతో ఉన్నాయన్నమాట. ఆ యొక్క మన బంగారం, కరిగిన బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఆయన కళ్ళు కనిపిస్తున్నాయంట. ఆయన యొక్క మేనం అంటే మొత్తం ఆయన సింహం కదా, ఇప్పుడు సింహం యొక్క అవతారం కదా నరసింహంలో, సింహంకున్న అంత జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టు అంతా మెరుస్తుందంట. ఇంకా ఆ యొక్క పెద్ద ఆయన ఒక ఆకారం, శరీరం పెద్ద ఆకారం అనమాట. ఆయన ఇంకా ఆ యొక్క పళ్ళు అవి ఎంతో భయంకరంగా ఉన్నాయంట, అవి చూస్తేనే భయం వేస్తుందంట. అలాగే ఆయన యొక్క నాలిక ఇంక ఇవన్నీ ఒక ఖడ్గంలాగా అనిపిస్తున్నాయంట చూడ్డానికి. అలాగే ఇంకా ఆయన మొత్తం ఆయన యొక్క చూడ్డానికి ఎంతో 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 భయం పుట్టించేలాగా ఆయన అవతారం ఉందంట. ఆయన యొక్క శరీరం చాలా పెద్దగా ఉందంట. ఆయన ఒక ఆకాశానికి తాకుతున్నాడంట, అంత హైటు నరసింహదేవుడు ఉన్నాడంట. సో ఇంకా ఆయన ఇవన్నీ ఆభూషణాలతో, శంఖచక్రపద అన్నీ తీసుకొని వచ్చారంట ఆయుధాలతో, అంటే ఇప్పుడు అందరినీ నరకి చంపేయడానికి. హిరణ్యకశిపుడు తనలో తానే అనుకుంటున్నాడు, ఓహో విష్ణు నన్ను చంపడానికి ఇలా ఒక మాయావి అవతారంలో మాయతో ఈ ఒక అవతారాన్ని గ్రహించి ఇక్కడ వచ్చావా, సరే
ఇప్పుడు నీతో నేను యుద్ధం చేస్తాను అనేసి హిరణ్యకశిపుడు తన యొక్క గదని తీసుకొని ఆ ఒక ఏనుగు ఎలా ప్రహారానికి చేయడానికి వెళ్తుందో అలా ప్రహరించడానికి వెళ్ళాడంట నరసింహదేవుడి దగ్గర. అప్పుడు నరసింహదేవుడు ఎలాగైతే ఒక చిన్న దోమ ఇలాంటి చిన్న పురుగులు ఉంటాయి, ఆ పురుగులు ఆ మంటల్లో వెళ్ళి పడి చనిపోతాయి, అవి కనిపించని కూడా కనిపించవు. అలా ఎప్పుడైతే దూకాడో మన హిరణ్యకశిపు నరసింహదేవుడితో యుద్ధం చేయడానికి ఆ గదను పట్టుకొని ఆ నరసింహదేవుడు ఆయన పట్టుకున్నాడంట. అది ఎలా పట్టుకున్నాడంటే అసలు నన్ను కనిపించకూడా పోయాడంట ఈ యొక్క హిరణ్యకశిపు. చేత్తో పట్టుకొని ఎలా ఆడాడంటే ఏమంటే మన హిరణ్యకశిపుని ఎలాగైతే ఒక గరుడుదేవుడు పాములతో ఎలా పట్టుకొని ఆడతాడో అలా పట్టేసుకున్నాడంట హిరణ్యకశిపుని. అలా చేతిని పట్టేసుకున్నాడంట నరసింహదేవుడు. అలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు ఇంకా సమయం ఉందన్నమాట, సూర్యాస్తం అవ్వడానికి ఇంకా కొంచెం సమయం ఉంది, మనకు కూడా ఇక్కడ కొంచెం సమయం ఉంది. సో అలా ఇంకా సమయం ఉంది చూసి నరసింహదేవుడు ఆ సమయం వరకు ఆయనతో కోసేపు యుద్ధం చేస్తూ ఇంకొక ఆట ఆడుకున్నాడంట. ఎలాగైతే ఒక గరుగ్మంతుడు అప్పుడప్పుడు ఆ పామును పట్టుకొని ఒకసారి వదిలేసి మళ్ళీ పట్టుకుంటుందంట, అలా టైంపాస్ చేస్తుంటుంది. అలాగే ఈ యొక్క హిరణ్యకశిపు కూడా అప్పుడప్పుడు ఆ భగవంతుడి చేతిలోంచి జారిపోతున్నాడంట, జారిపోయి కింద పడిపోయాడంట. అప్పుడు హిరణ్యకశిపుడు అనుకుంటా ఇప్పుడు మళ్ళీ నేను ప్రయత్నిస్తాను అనేసి మళ్ళీ ఆయన ఖడ్గాన్ని, ఇంకా అది ఉంటుంది కదా షీల్డ్, అవి రెండు తీసుకొని మళ్ళీ భగవంతుడి వైపు యుద్ధానికి ఆయనను ఆక్రమించడానికి చంపడానికి విధంగా మళ్ళీ ఆక్రమిస్తే మళ్ళీ భగవంతుడు పట్టుకొని అలా కాసేపు ఆడుకొని మళ్ళీ వదిలేసేవాడంట. సో హిరణ్యకశిపుడితో ఇలా కాసేపు ఆడుకున్నాక ఇలా జరిగేటప్పుడు దేవతలందరికీ భయమేస్తుందంట. అరే ఏంటిది, నరసింహదేవుడు చంపట్లేదు వెంటనే ఈ హిరణ్యకశిపుడిని, వీడేమో తప్పించుకుంటున్నాడు, ఇలా తప్పించుకుంటుంటే కష్టం కదా, మళ్ళీ ఏమైనా జరగవచ్చేమో, ఇలా భగవంతుడు చేసే లీలలు అనమాట. సో దేవతలందరూ వీక్షిస్తున్నారన్నమాట. ఈ వీక్షించడానికి అందరూ పైనుంచి ఆకాశ మార్గం నుంచి వీక్షిస్తున్నారన్నమాట. సో ఇలా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా సమయం అవుతుంది, దగ్గరకు వస్తుందన్నమాట. సమయం రాగానే అప్పుడు ఇంకా నరసింహదేవుడు సమయం ఆసన్నమైన తర్వాత అక్కడ ఇంకా ఆ రాజమహల్ యొక్క ఎంట్రన్స్ ఏదైతే డోర్ ఉందో, డోర్ దగ్గర అనుకోండి ఎంట్రన్స్ అంటే మనకి హిరణ్యకశిపుడు వరం కోరుకున్నాడు కదా, ఇంటి లోపల ఎక్కడ సాగకుండా. సో అందుకని ఆ మధ్యలో ఎక్కడైతే ప్రవేశ ద్వారం ఉందో ఆ ఇంటికి, అంటే వాళ్ళ యొక్క రాజమహల్కి ఆ ప్రవేశ ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఆ హిరణ్యకశిపుడిని తీసుకొని ఆయన తొడ మీద పెట్టుకున్నాడు. నరసింహదేవుడు తొడ మీద పెట్టుకొని కరెక్ట్ ఆ సూర్య అస్తమి అయ్యే సమయం, అంటే ఇప్పుడు అది దినము కాదు రాత్రి కాదు, దీన్ని సంధ్య అంటాం, ఈవినింగ్ సంధ్య, సాయంత్రం సంధ్య, ఇప్పుడు సంధ్యావేళ అనమాట. ఇప్పుడు సంధ్యా సమయంలో ఆ హిరణ్యకశిపుడు పట్టుకొని ఇంతసేపు ఏదో కోసేపు టైంపాస్ చేసుకుంటూ ఆడుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా సమయం అయిపోయింది కదా, ఎందుకంటే చూడండి భగవంతుడు ఈ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలన్నింటినీ ఆదరిస్తూ, ఎందుకంటే బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కదా, కాబట్టి బ్రహ్మదేవుడు వరాలని కూడా గౌరవిస్తూ ఆయన పెట్టిన ఆ హిరణ్యకశిపుడు పెట్టిన అన్ని నియమాలుని ఏది ఉల్లంఘించకుండా భగవంతుడు ఇక్కడ ఆయన బ్రహ్మదేవుడు సృష్టించింది కాదు నరసింహదేవుడే బ్రహ్మదేవుడిని సృష్టించాడు కనుక ఆయన సృష్టించిన ప్రాణి కాదు. అప్పుడు ఇంటి బయట కాదు, ఇంటి లోపల కాదు, ఇప్పుడు పొద్దున కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయంలో ఇంకా ఏ అస్త్రశస్త్రాలతో చంపలేరు కనుక భగవంతుడు తన యొక్క వేల గోర్లు నఖామద్భుత శృంగం, మనం పాడతాం కదా నరసింహాదిలో, నఖామద్భుత శృంగం, ఈ ఆయన యొక్క వేళ్ళ గోర్లతోనే ఆయన ఏం చేశారంటే ఇప్పుడు కింద నేల మీద చావకూడదు, గాల్లో చావకూడదు, నీళ్ళలో చావకూడదు, బయట చావకూడదు, లోపల చావకూడదు, ఇలా ఉన్నాయి కదా అన్ని ఆయన కండిషన్స్, అవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ, అంటే అవన్నిటిని పూర్తి చేస్తూ ఆ యొక్క నియమాలన్నింటినీ. సో ఆయన్ని హిరణ్యకశిపుణ్ణి ఆయన వేళ్ళ గోర్లతో ఆయన చీల్చేసి ఆయన పొట్టను చీల్చేసి ఆ హిరణ్యకశిపుడి లోపల నుంచి పేగులు తీసుకొని అవి పూల దండల్లా మాలల్లా వేసుకున్నాడంట. అలా చీల్చేసినప్పుడు ఎంతో రక్తం, ఆ రక్తం అంతా ఆయన మేను పైన, ఆయన ముఖం పైన పడిందంట. ఆ సీన్ చూసి అప్పుడు మొత్తం దేవతలందరూ, ఇంకా అక్కడ ఎంతోమంది అసురులు వచ్చారు. అప్పుడే వెంటనే అందరిని ఒక్క సెకండ్లో హతమార్చేశారంట నరసింహదేవుడు. ఎంతోమంది ఆయన హిరణ్యకశిపుడు అనుచరులు ఈ విషయాన్ని చూసి హిరణ్యకశిపుడు చంపేశాడని చూసి ఎంతోమంది అక్కడ ఉన్న అసురులందరూ వస్తే
టకటకటకటకట ఒక్కొక్కరు వెనకాల లైన్గా అందరినీ చంపేశాడంట నరసింహదేవుడు. ఇవన్నీ చూసిన తర్వాత దేవతలందరూ పైనుంచి పుష్ప వర్షం చేశారనమాట. ఎంతోమంది దేవతలు ఎంతో ఆనందంతో ఎన్నో రోజుల నుంచి ఎంతో నరక యాతన చూశారనమాట వాళ్ళు హిరణ్యకశిపుడితో. సో అందరూ బ్రహ్మదేవుడు, శివుడు, ఇంకా ఇంద్రుడు, ఇంకా చంద్రుడు, అందరు దేవతలు, గంధర్వులు, కిన్నరులు, విద్యాధరులు, ఎన్నెన్నో లోకాల నుంచి, ప్రతి లోకం నుంచి వీళ్ళందరూ వివిధ రకమైన గ్రహవాసులందరూ ఆ యొక్క ఆకాశ మార్గాన్ని వచ్చి ఆ ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారనమాట నరసింహదేవుడి పట్ల. కానీ ఇప్పుడు నరసింహదేవుడు ఈ హిరణ్యకశిపుడు వధ అయిపోయింది. నరసింహ భగవానికి జై. హిరణ్యకశిపుడు బంధించిన తర్వాత కూడా నరసింహ భగవానుడు ఇంకా ఎంతో క్రోధం ఇంకా తగ్గలేదన్నమాట. అస్సలు క్రోధం తగ్గట్లేదు. ఎందుకంటే ఆయనకు ఎంతో కోపం, నా యొక్క భక్తుణ్ణి ఈ విధంగా హింసించాడు అని అంత కోపంతో ఆయన వచ్చాడనమాట. కానీ హిరణ్యకశిపుడిని చంపాలనే వచ్చాడు. హిరణ్యకశిపుడు చంపేశాడు. కానీ ఇంకా హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత, హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత కూడా ఆయన శాంతించలేదన్నమాట. ఇంకా క్రోధం తగ్గలేదు. అప్పుడు మెల్లిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ, దేవతలందరూ ఒక్కొక్కరు ప్రార్థన చేయడం, అందరు వచ్చారు, నమస్కరించారు, ఇంకా ప్రార్థన చేయడం ఆరంభించారనమాట. అక్కడ ఎవరెవరు వచ్చారు, ప్రార్థన చేశారు అంటే చాలామంది అన్నమాట. బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రదేవుడు, మళ్ళీ గంధర్వులు, కిన్నరులు, విద్యాధరులు, ఇంకా ఋషులు, మునులు అందరూ, ఇంకా దేవతలు అందరూ ఇలా భగవంతుడికి వాళ్ళ యొక్క కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని రక్షించారు. ఇప్పుడు ప్రతి ప్రేయర్ చూడట్లేదు మనం, మీరు మమ్మల్ని రక్షించారు, మా అప్పటి నుంచి బతికించారు, ఎంతో మమ్మల్ని కష్టాలకి గురి చేశాడు హిరణ్యకశిపుడు, మీరు మమ్మల్ని రక్షించారు అనేసి ఎంతో కృతజ్ఞత భావంతో, ఎంతో ఆనందంతో అందరూ ప్రార్థనలు చేశారనమాట. కానీ ఈ అన్ని ప్రార్థనలు అయిన తర్వాత కూడా నరసింహదేవుడి యొక్క ఆగ్రహం, కోపం ఇంకా తగ్గలేదనమాట. ఇంకా ఆయన గర్జిస్తూనే ఉన్నాడు. సింహం ఎలా గర్జిస్తుందో అలా ఇంకా గర్జిస్తున్నాడు. అందరికీ ఇంకా భయం వేస్తుంది. ఏంటి మన భగవంతుడు ఇంకా శాంతం అవ్వలేదు ఏంటని. అప్పుడు అలా ఆలోచించినప్పుడు దాని తర్వాత ప్రహ్లాద్ మహారాజులు అంటే బ్రహ్మదేవుడు ప్రహ్లాద్ మహారాజు పిలిచి చెప్పారనమాట. ప్రహ్లాద, అప్పుడు ఈ లక్ష్మీదేవిని కూడా అడుగుతారు, ఎవరైనా వెళ్ళి శాంతపరచండి దగ్గరికి వెళ్ళి భగవంతుడి దగ్గరికి. ఎవరు దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. లక్ష్మీదేవి కూడా వెళ్ళడానికి నిరాకరించింది. నేను ఎప్పుడు ఇలాంటి ఉగ్రవతారాన్ని చూడలేదు నా యొక్క భర్తది, కనుక నేను ఇప్పుడు ఇక్కడ వెళ్ళడానికి నాకు కూడా భయం వేస్తుంది అంటుంది. అప్పుడు ఇంకా ప్రహ్లాదుని పిలిచి బ్రహ్మదేవుడు అంటాడనమాట, ప్రహ్లాద, నీకోసమే భగవంతుడి అవతారాన్ని ఎత్తి వచ్చాడు, నువ్వు మాత్రమే భగవంతుడిని శాంతపరచగలవు, సో నువ్వు వెళ్ళి శాంతపరచని. ప్రహ్లాదుడు ఎంతో నమ్రత భావనతో, అంటే ఏ దేవతలు నరసింహ భగవంతుడిని శాంతపరచలేకపోయారు. అప్పుడు ప్రహ్లాదుడు మాత్రం అలా అనుకోలేదు. చూసారా, మీరెవ్వరూ భగవంతుడిని శాంతపరచలేకపోయారు, నేను చేస్తాను చూడండి అని అలాంటి భావన లేదనమాట ప్రహ్లాదుడు ఏమంటాడంటే, నేను ఈ దైత్య పరివారంలో, ఈ దైత్య కులంలో, ఇది అన్నిటికన్నా నీచమైన అసుర కులంలో పుట్టాను. నాకు ఏమాత్రం యోగ్యత లేదు భగవంతుడి భక్తి చేసుకోవడానికి, భగవంతుడిని శాంతపరిచే ఏమాత్రం శక్తి సామర్థ్యం నాకు లేదు, యోగ్యత లేదు. కానీ మీ అందరూ ఎంతో మహాభక్తులు, భగవంతుడికి ఎంతో సేవలు చేస్తున్నారు, మీరందరూ ఎంతో ఉన్నతమైన సత్వగుణంలో ఉన్నారు. కానీ మీరందరూ నన్ను ఇలా ఆదేశిస్తున్నందుకు నేను ఈ యొక్క కార్యాన్ని ప్రయత్నిస్తాను అనేసి ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడు దగ్గర వెళ్తాడన్నమాట. హిరణ్యకశిపుడు దగ్గరికి వెళ్ళగానే ప్రహ్లాదుడు, అప్పుడు ఆయన అక్కడ ప్రణామం చేస్తాడు. ప్రహ్లాదుడిని చూసి హిరణ్యకశిపుడు తన యొక్క చెయ్యి ఆ ప్రహ్లాదుడు ఒక తల మీద పెడతాడనమాట. అలా పెట్టగానే ప్రహ్లాదుడికి దివ్య జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, అన్ని జ్ఞానం, విజ్ఞానం అంతా ప్రకాశం అవుతుంది. ఆల్రెడీ ఆయన శుద్ధ భక్తుడు, కానీ భగవంతుడి యొక్క స్పెషల్ కృప, ప్రత్యేక కృప ద్వారా ఆయన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మొత్తం పరిపూర్ణంగా వచ్చేసింది అనమాట. దాని తర్వాత ఇచ్చారు భగవంతుడి కృప వల్ల. అప్పుడు ప్రహ్లాదుడు ఎన్నో ప్రార్థనలను అర్పించాడన్నమాట భగవంతుడిని శాంతపరచడానికి. అప్పుడు ఆ ప్రార్థనల్లో ఆ భగవంతుడిని ఎన్నో విధాలుగా ప్రార్థించుకున్నాడు.
గుణగానం చేశాడు భగవంతుడిని. ఎలా భగవంతుడు ఎంతో కృపతో ఈ అవతారాన్ని ఎత్తి తన కోసం ఈ యొక్క హిరణ్యకశిపుడిని చంపి ఎంతో ఎంతో అందరి దేవతలకు మేలు చేశాడు. ఇంకా ఎలా ఆయన భగవంతుడు అందరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉండి అందరికీ మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో విషయాలు భగవంతుడికి ప్రహ్లాదుడు ప్రార్థన చేసుకున్నాడు అనమాట. ఈ ప్రార్థన అంతా విన్న తర్వాత ఒక్క నిమిషం, సారీ, ఓకే. సో చాలా ప్రార్థనలు ఉన్నాయండి. నేను భాగవతం నుంచి చెప్తున్నానండి. మొత్తం భాగవతం, శ్రీమద్ భాగవతం నుంచి, వేరే పుస్తకం ఏం లేదు. మన ప్రభుపాదుల వారి శ్రీమద్ భాగవతం 7వ స్కందం నుంచి పొద్దున్నే నేను చెప్పాను. ఇక్కడ నుంచి మనం చర్చించుకుంటున్నాము. చాలా శ్లోకాలు ఉన్నాయండి. అందుకే నేను ఇప్పుడు మనం ఇంకా చాలా ప్రార్థనలు ఉంటాయి. ఒక మొత్తం చాప్టర్ అంతా ప్రార్థనలు ఉన్నాయి. సో ఇలా ఎన్నో ప్రార్థనలు చేసిన తర్వాత, ఇవన్నీ ప్రార్థనలు విన్న తర్వాత నరసింహ భగవంతుడు ఎంతో ఆనందంతో అంటే శాంతం అవుతాడనమాట ఈ ప్రహ్లాదుడి యొక్క ప్రార్థన ద్వారా. ఇలా అయిన తర్వాత నరసింహ భగవానుడు ప్రహ్లాదుని అడుగుతాడనమాట, ఓ ప్రహ్లాద, నేనెంతో నీ యొక్క భక్తి ద్వారా సంతృప్తి చెందాను కనుక నేను నీకు ఏమన్నా వరాలు ఇవ్వాలనుకుంటున్నాను, నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో, నీకు ఏ వరం కావాలంటే అవి ఇస్తానని. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, భగవంతుడా, నేను నీకు భక్తి చేసుకున్నాను, నువ్వు నా ప్రభువి, నేను నీ సేవకుణ్ణి, అది మన సంబంధం అంతే. నేను ఏదో ఆశించి మీ నుంచి ఏదో కోరి నేను మిమ్మల్ని మీకు భక్తి చేసుకోలేదు కనుక నాకు ఏ కోరికలు లేవు, మీరు నాకు ఏ కోరికలు తీర్చాల్సిన అవసరం లేదు. ఇంకేమంటారంటే, ఒకవేళ మీకు నాకేమైనా కోరిక ఇవ్వాలనుకుంటే నా హృదయంలో నేను ఎప్పుడూ, ఎందుకంటే నేను దైత్యకులంలో పుట్టాను కదా, మీరు ఇలా వరాలు అడిగారనుకోండి, ఇంకా నేను ఆ ప్రలోభానికి గురయ్యి ఏమైనా భౌతిక వరాలను కోరాను అనుకోండి, దాని పట్ల ఆసక్తిని ఈ మోమాయాల్లో పడిపోగలను. అందుకనే నా యొక్క హృదయంలో ఎటువంటి భౌతిక ఆసక్తి లేకుండా సమూలంగా తీసేయండి అనేసి భగవంతుని ప్రార్థించుకుంటాడు. నాకు ఇంకేం వరం వద్దు, నాకు అసలు ఏం వరం వద్దు అంట. కానీ నరసింహదేవుడు అంటాడు, నీకొద్దుగా. ఎందుకంటే ప్రహ్లాదుడు అంటాడు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో ఆశించి నేను కనుక మిమ్మల్ని భక్తి చేసుకున్నాను అనుకోండి, అప్పుడు అది భక్తి అవ్వదు, అది వ్యాపారం అవుతుంది. నేను ఒక వైశ్యని కాదు, నేను వ్యాపారం చేయట్లేదు మీతోని, మీ దగ్గర నుంచి ఏదో లాభం వస్తుందని ఆశించి నేను భక్తి చేయలేదు కనుక నాకేం అవసరం లేదు, నేను భక్తుడుగానే భక్తి చేద్దాం అనుకుంటున్నాను, నేను వ్యాపారం చేయదలుచుకోలేదు మీతోని అనేసి ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడ్డు నిస్సంకోచంగా చెప్తాడనమాట. సో ఆయన ఇంతే కోరుకుంటాడు, నాలో ఉన్న ఏవైనా భౌతిక ఆసక్తులు ఏమైనా ఉంటే అవన్నీ తీసేయండి అని. భగవంతుడు వెంటనే అంటాడు, నీకు ఏ భౌతిక ఆసక్తుల్లో నువ్వేమీ విరుక్కోవు, కానీ నాకు ఏదైనా కోరిక ఇవ్వాలని నువ్వు కోరుకోని. సో దాని తర్వాత భగవంతుడు ఇంకా ప్రహ్లాదుడు ఇంతే కోరుకుంటాడు. దాని తర్వాత భగవంతుడు స్వయంగా చెప్తాడనమాట, సో నేనే నీకు కొన్ని వరాలు ఇస్తాను, నువ్వు ఇక్కడ ఈ ఎన్ని రోజులైతే ఇంకా మనవంతరం అయిపోయే వరకు నువ్వు ఇక్కడ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉంటావు, నువ్వెంతో సుఖ సంతోషాలతో ఉంటావు, నీకు ఏ రకమైన కష్టాలు బాధలు ఉండవు, ఇంకా నువ్వు ఎల్లప్పుడూ నా యొక్క కీర్తనలను, నా యొక్క గుణ మహిమలను వింటూనే ఉంటావు, నీకు నా యొక్క ఆదేశాలు వస్తూనే ఉంటాయి, ఎవరి ద్వారానో వింటూనే ఉంటావు, ఎప్పుడు నువ్వు నన్ను స్మరించుకుంటూనే ఈ లోకంలో జీవిస్తావు, నువ్వెప్పుడు నన్ను మర్చిపోవు, ఎప్పుడు నన్ను పరమాత్మగా గుర్తిస్తావు, ఎప్పుడు నన్ను దర్శనం చేసుకుంటావు, నన్ను ఎప్పుడు నువ్వు మర్చిపోవు. ఎలాగైతే ఇప్పుడు శుద్ధ భక్తి చేసుకుంటున్నావు, ఇలా మొత్తం జీవితాంతం అంతా నువ్వు శుద్ధ భక్తి చేసుకొని తర్వాత ఈ జీవితం తర్వాత నువ్వు భగవద్ధానికి చేరుకుంటావు. కనుక
ఈ విషయాన్ని ప్రహ్లాదుడికి చెప్తాడనమాట. ఇంకా ఇక్కడ ఎన్నో నీకు నీ ఎంతో సుఖాల్ని నువ్వు అనుభవిస్తావు, దీని తర్వాత నీకు ఏ కర్మబంధనాలు, ఏ పాపాలు, ఏ పుణ్యాలు ఏమి ఉండవు, అన్నిటి నుంచి ముక్తుడు అయిపోయి నువ్వు భగవద్ధామానికి చేరుకుంటావు ఈ యొక్క జన్మ తర్వాత. కాలక్రమంలో ఎప్పుడైతే శరీరం వదలాలో ఆ సమయంలో శరీరం వదిలి నువ్వు భగవద్ధామానికి చేరుకుంటావు అని చెప్తారు. దీని తర్వాత ప్రహ్లాద్ మహారాజు విని, సరే మీరు ఇచ్చిన వరాలను స్వీకరిస్తున్నాను అనేసి, నాకు మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నాకు ఒకటి ఏంటంటే, మా యొక్క పిత, నా తండ్రి ఈయన చనిపోయాడు, మీ యొక్క మీరు నా కోసమే ఆయన చంపేశారు, నన్ను రక్షించడం కోసము. కానీ అతను ఒక మూర్ఖుడు, అలా ఎన్నో భౌతిక వ్యసనాలకి గురయ్యి అలా మూర్ఖత్వంగా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. కానీ ఆయనకు కూడా ముక్తి ప్రసాదించండి అని అడుగుతాడనమాట. అప్పుడు భగవంతుడు నరసింహదేవుడు అంటాడు, చూడు ప్రహ్లాద, ఎప్పుడైతే మీ తండ్రిని నేను స్పర్శించాను అప్పుడే మీ తండ్రి అన్ని పాపాల నుంచి ముక్తుడైపోయాడు. నేను ఎప్పుడైతే వధించానో అప్పుడు ఆయనకు ముక్తి లభించింది. నేను మళ్ళీ ఆయన ముక్తి ప్రసాదించే అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఆయనే కాదు, మీకు 21 తరాలు ముందు వాళ్ళందరూ ముక్తి పొందారు. ఎందుకంటే నువ్వు ఒక్కడివి శుద్ధ భక్తుడు అయ్యావు కనుక నువ్వు దీని గురించి ఏమాత్రం ఈ వరాన్ని అడగాల్సిన అవసరమే లేదు, ఎప్పుడో ఇది తీరిపోయింది. ఈ విధంగా మనకి ఇక్కడ చెప్తారనమాట. నరసింహ భగవంతుడు ఈ వరాన్ని కూడా చెప్పేస్తాడు. దాని తర్వాత ఇంకా నరసింహ భగవంతుడు అంటారనమాట, నువ్వు భగవద్ధామానికి వచ్చేస్తావు. ఇంకా లాస్ట్ భగవంతుడు నరసింహస్వామి డైరెక్ట్ చెప్తాడు ప్రహ్లాదుడికి. ఈ శ్లోకం చూసుకుందామంట. యయేతత్ కీర్తయేన్మహ్యం త్వయా గీతం ఇదం నరః త్వాం చ మాం చ స్మరన్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే. ఇది మన 7వ స్కందము 10వ అధ్యాయము 14వ నంబర్ శ్లోకం. 10వ అధ్యాయంలో ఎవరైతే ఎల్లప్పుడూ ఈ యొక్క మీ యొక్క జీవన చరిత్ర గురించి, నా యొక్క ఈ లీల, నరసింహలీల అంటే ఈ హిరణ్యకృష్ణుడు వధించిన లీల గురించి, మన యొక్క ఈ సంభాషణ, ఈ మొత్తం లీలల గురించి ఎవరైతే ఎల్లప్పుడూ వింటూ ఉంటారో, ఇంకా ఏవైతే ప్రార్థనలు నువ్వు నాకు అర్పించావో అవి ప్రార్థనలు వాళ్ళు కూడా నాకు అర్పిస్తూ ఉంటారో, వాళ్ళు అన్ని రకమైన పాపాల నుంచి, బంధాల నుంచి, కర్మ బంధాల నుంచి, ఫలాల నుంచి, పాపపుణ్యాల నుంచి, అన్నిటి నుంచి ముక్తులయ్యి వాళ్ళు ఈ జీవనం తర్వాత భగవద్ధామానికి చేరుకోగలరని ఇక్కడ నరసింహదేవుడు డైరెక్ట్గా చెప్పేస్తారనమాట ప్రహ్లాదుడికి. ఇదనమాట మహిమ. మనం ప్రహ్లాదుడు ఇంకా నరసింహదేవుడి యొక్క లీల చర్చ విన్నందుకు మనకి ఎంతో లాభం అనమాట. మనము ఈ కర్మ ఫలాలు నుంచి, ఈ కర్మ బంధనం నుంచి, ఈ యొక్క భౌతిక కర్మ బంధనం నుంచి ముక్తులము కాగలం అన్నమాట. వినడం అంటే అది నిరంతరం వింటూ ఉండాలి చెప్పారు కదా ఇక్కడ భగవంతుడు. అంటే వినడము అంటే అర్థం చేసుకోవడం అంటే దాన్ని ఆచరించడం. ఆచరణ చేసామనుకోండి అంటే మనము నిత్యం భాగవత సేవ, ఇలా మనము జీవితాంతం మనము భగవంతుడికి భక్తి చేసుకుంటూ ఉంటే మనం భగవద్ధానికి నిశ్చితంగా వెళ్ళొచ్చు అన్నమాట. దీని తర్వాత అక్కడ బ్రహ్మదేవుడు ఇంకా శుక్రాచార్య అక్కడ నుంచి ఇంకా భగవంతుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడండి, అంటే అదృశ్యం అయిపోతాడు, భగవద్ధామానికి వెళ్ళిపోతాడు తిరిగి నరసింహదేవుడు. ఇంకా మన బ్రహ్మదేవుడు శుక్రాచార్యులు వాళ్ళిద్దరూ ఈ యొక్క ప్రహ్లాదుడిని దైత్యరాజుగా ఆయన హిరణ్యకశిపుడు యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన్ని రాజ్యాభిషేకం చేసి ఆయన రాజు చేస్తారనమాట. అక్కడ నుంచి ఇంకా ప్రహ్లాదుడు ఇంకా కొన్ని శిక్షణలు అవి ఇంకా మిగతా జీవితం గురించి కొన్ని తర్వాత వస్తుంది చర్చ, ఇక్కడ లేదు, వేరే అధ్యాయంలో వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ అధ్యాయం ముగుస్తుంది. సో మనము కూడా ఈరోజు నరసింహ చతుర్దశి ఎలా ప్రహ్లాదుడు భక్తి చేసుకున్నాడు భగవంతుడికి, ఎలా కోరుకున్నాడు భగవంతుడికి. నాలో ఉన్న ఈ భౌతిక ఆసక్తులు ఆయనకేం లేవండి, ఆయన శుద్ధ భక్తుడు, కానీ అది నమ్రతా భావనం. సో మన కోసం మనం నేర్చుకోవడానికి మనం ఎలాంటి ప్రార్థన చేసుకోవాలి భగవంతుడు కానీ మనం రివర్స్ చేస్తాం ప్రార్థన. భగవంతుడి దగ్గరికి వెళ్ళి అన్ని కోరికలు కోరుకుంటాం, ఎన్నో భౌతిక కోరికలను, ఈ కోరిక తీర్చండి, ఆ కోరిక తీర్చండి భగవంతుడా అని కోరుకుంటాం. కానీ ఇక్కడ చూడండి ప్రహ్లాదుడు ఏం కోరుకుంటున్నాడో, అలా మనం కూడా భగవంతుడిని ఆ విధంగా కోరుకొని భగవంతుడిని ప్రార్థించుకుంటే ఈ యొక్క భౌతిక ఆసక్తులు ఏవైతే నాకు ఉన్నాయో ఇవన్నిటినీ నువ్వు
పూర్తిగా నశింపజేసేసి దానికి బదులుగా నీ పట్ల నీ యొక్క ఈ గుణాల పట్ల మహిమల పట్ల వీటన్నిటి పట్ల నాకు ఆసక్తిని చర్చించుకునే స్మరించుకునే ఆ ఆసక్తిని కలిగించజేయి అని మనము ఈరోజు ఈ దేవుడిని నరసింహస్వామిని మనము భగవంతుడిని ప్రార్థించుకోవచ్చు అనమాట. ఇలా ప్రార్థించుకుంటే మనకు కొంచెం లాభం అనమాట. మనకు ఆధ్యాత్మిక జీవితంలో మనము కొంచెం పురోగతి చెందొచ్చు. సరే, మనము ఈరోజు ఇక్కడే చర్చను ముగిద్దామంట. ఇప్పుడు మా మందిరంలో కూడా చిన్నగా అభిషేకం జరుగుతుంది. మాది నరసింహస్వామి విగ్రహం లేదండి, నరసింహ శాలిగ్రామ శిల ఉంది. నరసింహ విగ్రహంతోనే, నరసింహదేవుడి విగ్రహంతోనే సమానం. సో నరసింహ శాలిగ్రహ శిలం అహోబిలంలో ఉన్న ఉగ్ర స్తంభమే నంబర్ ప్రభుజీ. అహోబిలం ఉగ్రస్తంభం, అహోబిలంలో ఉందండి ఉగ్రస్తంభం. అక్కడ మీరు అన్నీ చూడొచ్చు. అక్కడే ఒక హిరణ్యకశిపుడు ఒక మహలు, ఆ స్తంభం దీన్ని చీల్చుకొని భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడికి వెళ్ళొచ్చు కూడా, మీరు దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ప్రహ్లాద్ బడి కూడా ఉంది. ప్రహ్లాద్ ఎక్కడ గురుకుల్లో చదువుకున్నాడు. ఇలా అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఎన్నో నవనరసింహ క్షేత్రం, నవనరసింహాలు ఉన్నాయి. అక్కడ మీరు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈరోజు నా యొక్క చర్చని ముగిద్దామంట. సో మనము ఇక్కడ మేబీ 5:30కి అలా స్టార్ట్ అవ్వచ్చు. మేము అది లైవ్ చేస్తాము. మీకు కావాలంటే మీరు చూసుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే లింక్ నేను అది వాట్సాప్ గ్రూప్లో మన దాంట్లో పెట్టేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఎవరికైతే ఇష్టమో వాళ్ళు లైవ్లో మీరు అభిషేకం ఇంకా మా మందిర దర్శనాన్ని చేసుకోవచ్చు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించినందుకు. భగవంతుడి గురించి, భగవంతుడి లీలల గురించి, నరసింహదేవుడి గురించి ఈరోజు చర్చించుకున్నందుకు. హరే కృష్ణ. శీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భాగవతం की जय. जय श्री नरसिंहदेव भगवान की जय. प्रहलाद महाराज की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.